హాయ్ గాయ్స్, ఫ్లైట్ చూపించడంతో ఈ మూవీ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ ఫ్లైట్లోనే మన హీరోయిన్ పైలట్గా వర్క్ చేస్తుంది అనమాట. ఆ ఫ్లైట్లో తను ఒక అనౌన్స్మెంట్ ఇస్తుంది. అదేంటంటే మనం ఇంకొక 30 మినిట్స్లో ల్యాండ్ అవుతున్నాం అనేసి. ఆ అనౌన్స్మెంట్ విని పక్కన కో పైలట్ అని నవ్వుతూ ఉంటారు. ఎందుకంటే కార్గో ఫ్లైట్ అనేది తను ప్యాసింజర్స్ ఫ్లైట్ కాదు కదా, యానిమల్స్ ఫ్లైట్ కాబట్టి. సో తన అనౌన్స్మెంట్ అనేది యానిమల్స్కి ఇచ్చింది. ఇమీడియట్గా అయితే క్లైమేట్లో అనేది చేంజెస్ అనేవి మన హీరోయిన్ అనేసి గమనిస్తుందన్నమాట. సో తను ల్యాండింగ్కి పర్మిషన్ తీసుకుంటుంది కో పైలట్ దగ్గర, ఓకేనా అన్నట్టుగా. ఎందుకంటే ఈ క్లైమేట్ రెయిన్ వల్ల ప్రాబ్లం ఉండొచ్చా అనే దానికి కన్ఫర్మ్ చేసుకుంటుంది. ఓకే ల్యాండింగ్ తీసుకుందాం అనుకుంటారు వాళ్ళేమో. ప్యారలల్గా మనకి ఇంకో ఫ్లైట్ అయితే చూపిస్తారండి. ఈ ఫ్లైట్లో వచ్చేసి మన హీరో అనమాట పైలట్గా వర్క్ చేస్తున్నాడు. తను కూడా ఈ క్లైమేట్ చేంజెస్ అన్నిటినీ అబ్జర్వ్ చేశాడనమాట. అబ్జర్వ్ చేసి తను ఏం డిసైడ్ అయ్యాడంటే వీ షుడ్ నాట్ ల్యాండ్ అని చెప్పేసి మనం ఫ్లై అవుదాం అని చెప్పేసి డిసైడ్ అవుతాడు అనమాట. సో పైలట్స్ కూడా అలాగే ఓకే అంటారు. సో మన హీరో అయితే క్లైమేట్ చెక్ చేసుకొని ల్యాండ్ అవుతాడు. కానీ వాళ్ళకి ఇంతలోనే కొంచెం ఒక దగ్గరలో ఒక ఫ్లైట్ అనేది బోల్డ్గా ల్యాండ్ అవుతుంది. సో హీరో అయితే షాకింగ్గా చూస్తారనమాట, ఇంత బోల్డ్గా ఎవరు ల్యాండ్ చేశారా అని అనేసి. మన హీరోయిన్ ఏమో ఎయిర్పోర్ట్ క్లోజ్ అయ్యి లాస్ట్ మినిట్లో మనం ల్యాండ్ అయ్యామని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత వెళ్ళేసి తన క్యాబిన్ లోకి వెళ్ళి ప్యాసింజర్తో వెళ్ళి ఫోటో తీసుకుంటుంది అనమాట. ఆ తర్వాత తనైతే వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతుంది. ఉండేది చూపిస్తారండి. అంతలో తనకు కాల్ వస్తుంది. అది ఎవరో కదండి, వాళ్ళ మదరే ఫోన్ చేస్తుంది అనమాట. నీకు డేట్ ఫిక్స్ చేశాను కదా, ఎందుకు రావట్లేదు అని అడిగితే నేను రానమ్మా అని చెప్తుంది. కానీ తనేమో నువ్వు ఎప్పుడు రిటైర్డ్ ఇచ్చేస్తావు ఆ పైలట్కి, నువ్వు ఇంటికి వచ్చేసి అని చెప్తాను. మరో పక్కన అయితే హీరో అయితే ఫ్రెష్ అప్ అయ్యేసి బయటకు వస్తూ ఉంటాడండి. ఇలా ఈ టైంలోనే హీరోయిన్ అయితే మీట్ అవుతారు. సో హీరో అయితే హీరోయిన్ సైడ్ చూస్తూ ఉంటాడనమాట. తను ఫోన్లో అయితే మాట్లాడుతూ ఉంటుంది, నేను రికార్డు బ్రేక్ చేశాను అన్నట్టుగా తన గురించి గొప్ప చెప్పుకుంటూ ఉంటుంది. అప్పుడే అయితే హీరో అయితే తనని అడుగుతాడు అనమాట, నీ పేరేంటి అన్నట్టుగా అడుగుతాడు. అది కూడా నేను వార్న్ చేస్తున్నాను, నిన్ను ఇలాగ ఎప్పుడు చేయొద్దు, ప్రాబ్లం కనిపించలేదు, నేను 2 క్వశ్చన్లు అడగచ్చా అని అడుగుతుంది అనమాట. నేనేమి మాన్యువల్ ప్రకారమే వర్క్ చేశాను అనగానే హీరో కోపంతో వెళ్ళిపోతాడు అనమాట. సో అయితే క్యాబ్ కోసం బయటకు వస్తూ ఉంటుంది. వెదర్ చేంజ్ అవ్వడం వల్ల క్యాబ్లు సరిగ్గా బుక్ అవ్వనమాట. అదే టైంలో హీరో వచ్చి తనకి లిఫ్ట్ ఇస్తానంటాడు. సో తను ఏమంటుందంటే నో చెప్పేస్తుంది అనమాట. తర్వాత సడన్గా క్లైమేట్ ఎక్కువ చేంజ్ అవ్వడంతో తను వచ్చేసి మళ్ళీ హీరోని హెల్ప్ అడుగుతుంది. నన్ను వచ్చేసి డ్రాప్ చేస్తారా అన్నట్టుగా అడుగుతుంది అనమాట. అప్పుడు హీరో ఏం చెప్తాడంటే లేదు మీరు క్యాబ్ వచ్చేసి బుక్ చేసుకున్నారు కదా అని చెప్పేసి వెళ్ళిపోతాడు అనమాట. సో తనైతే వెయిట్ అక్కడే ఒక అతను అయితే మీట్ అవుతుందన్నమాట. సో ఇద్దరం కలిసి ట్రావెల్ చేద్దాం అనుకుంటారు. తను కూడా లగేజ్ అన్నీ ప్యాక్ చేసి లోపల పెడతా ఉంటుంది అనమాట. సో తనైతే ఇంట్రెస్టింగ్గా చూస్తాడు, తనకి హీరోయిన్ నచ్చినట్టుంది మరి. సో ఇక్కడైతే కంపెనీతో చూపిస్తారనమాట. సో కంపెనీలో హీరో అయితే అంతా చెక్ చేస్తూ ఉంటాడు. వెదర్ కండిషన్ బాగాలేకపోవడం వల్ల ఫ్లైట్స్ అన్నీ డిలే అవ్వడము, అలాగా ఎక్కడ దగ్గరలో ల్యాండ్ అవ్వడం అన్నీ జరుగుతుంటాయి. అన్నీ హ్యాండిల్ చేస్తూ ఉంటాడు. మరో పక్కనైతే హీరోయిన్ తన కలిసిన ఫ్రెండ్తో కలిసి ట్రావెల్ చేస్తూ ఉంటుంది అనమాట. సో వాళ్ళైతే ఆ రైడ్ని చాలా సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఒకరొకరు ఏం చేస్తున్నారనేది చెప్పుకుంటారనమాట. సో ఎట్టికేళ్ళకైతే హీరోయిన్ అయితే ఇంటికి వచ్చేస్తుంది. సో తనైతే తనకి థ్యాంక్స్ చెప్తుంది అనమాట. సో తర్వాత తనైతే అక్కడి నుంచి క్లబ్కి వెళ్తుంది. క్లబ్కి వెళ్ళి అక్కడ పబ్లో అంతా ఎంజాయ్ చేస్తూ తనైతే ఆ రోజు బర్త్డే కాబట్టి సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటుంది. ఆ సెలబ్రేషన్లోనే తను అనుకుంటుంది అనమాట తన డ్రీమ్ ఏంటనేసి. తనకైతే మంచిగా ఇల్లు కొనుక్కొని సెటిల్ అవ్వాలని ఉంటుంది అనమాట. సో తర్వాత తను అన్నీ అనుకొని ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చేసినాక యాజ్ యూజువల్గా తను ఒక స్టిక్కర్ లాంటిది పెడుతుంది అనమాట. సో తన ఫ్రెండ్ అక్కడ చిలుకను కూడా పలకరిస్తుంది. తర్వాత నైట్ అయిపోవడంతో తను పడుకుంటుంది. సో దానికి ఆ ఇంటికి స్ట్రైట్గానే ఇంకొక ఇల్లు చూపిస్తారు. ఇదే అనమాట మన హీరో ఉన్న ఫ్లాట్ వచ్చేసి. సో ఇక్కడంతా అన్నీ ఆర్గనైజ్డ్గా ఉంటాయి, చాలా నీట్గా ఉంటాయి అనమాట. సో వన్స్ మన హీరో రాగానే అక్కడున్న వాటర్ తీసుకొని తాగుతాడు. తర్వాత తాగాక కూడా నెక్స్ట్ దాన్ని తీసుకొని ఒక నాప్కిన్ తీసుకొని అంతా క్లీన్ చేసి పెడతాడనమాట. చాలా అంటే ఆర్గనైజ్డ్గా ఉంటాడు. సో తన ఇంట్లో అయితే ప్లాంట్స్ అనేవి ఉంటాయి అనమాట. సో తను చెక్ చేసి ఎక్కడైనా ఆకులన్నీ బాగాలేని కట్ చేసేస్తాడనమాట. తర్వాత వచ్చేసి తను ఫ్రెష్ అప్ అయిపోయి పడుకుంటాడు. సో మార్నింగ్ అయిపోతుంది. మార్నింగ్ అయిపోయినాక తనైతే ఆఫీస్కి వస్తాడనమాట. ఇక్కడైతే కొంత పైలట్స్ ఎయిర్ హోస్టెస్ ఉంటారు. గు అయితే ఒకరినే చూస్తారనమాట. అతను వచ్చేసి హెయిర్ స్టైల్ బాగాలేదని చెక్ చేస్తాడు. దగ్గరికి వెళ్తాడు. అతని దగ్గరికి వెళ్ళి ఎందుకు హెయిర్ కట్ చేయించుకోలేదు, నేను 7 days సస్పెండ్ చేస్తున్నాను అని చెప్పేసి చెప్తారనమాట. సో అతనైతే ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. ఇంతలో మన గు వచ్చేసి ఇంకొకరిని గమనిస్తాడు. అతను వచ్చేసి బ్లాజ్ సరిగ్గా పెట్టుకోలేదనమాట. అడగంగానే తను జోబులో పెట్టుకుంటాడు, కానీ ఆ బ్లాజ్ తను గుచ్చుకుంటుంది అనమాట. సో తనైతే పక్కకి వెళ్ళి ఒక
బ్యాండేజ్ తీసుకొచ్చి తనకి ఇస్తాడు. సో అక్కడి నుంచి అయితే ఇంకా మన గూ ఇచ్చేసి ఎయిర్ హోస్టెస్ గూ గురించే మాట్లాడుకుంటుంటారనమాట. సో తనకి పెళ్ళై ఉంటుందని ఒక అమ్మాయి అంటే అఫ్కోర్స్ కాదు, అతని పెళ్ళైతే మన గుండెలు పగిలిపోతాయని చెప్పి మాట్లాడుకుంటుంటారు. తర్వాత హీరోని చూపిస్తారనమాట. హీరో అయితే ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత మనకి హీరోయిన్ చూపిస్తారు. తను వచ్చేసి ఒక కాంట్రాక్ట్ తీసుకుంటుంది అనమాట. ఇల్లు కొనుక్కోవడం అనేది ఒక డ్రీమ్ అనమాట. సో అక్కడికి వెళ్ళేసి మాట్లాడుతూ అంటే వాళ్ళనమాట కొంచెం అమౌంట్ ఎక్కువ అయ్యేటట్టుందంటే ఓకే నో ప్రాబ్లం నేను క్యాప్టెన్ అవుతానని చెప్తుంది. ఇంతలో ఇక్కడ వచ్చేసి ఒక డిస్కషన్ జరుగుతుందనమాట. అదేంటంటే సో ఫ్లైట్ల గురించి ఏదైతే ఇప్పుడు మన హీరోయిన్ వర్క్ చేస్తుందో ఆ డిపార్ట్మెంట్ అయితే క్లోజ్ చేద్దాం అనుకుంటారు. ఈ ఇష్యూ అయితే 3 months నుంచే స్టార్ట్ అయినట్టుంది. సో అప్పటి నుంచి వాళ్ళైతే కొత్తగా ఏమీ ఆర్డర్స్ తీసుకోలేదు. సో ఇప్పుడైతే అంటే కొత్త జనరేషన్కి అవకాశం ఇవ్వాల్సిన టైం వచ్చేసిందని మన హీరో గూని అయితే చాలా ప్రైజ్ చేస్తారనమాట. మాకు ఇప్పుడు గూ లాంటి యంగ్ టాలెంట్స్ అవసరం అని కూడా చెప్తాడు. సో ఈయనైతే సీనియర్ మినిస్టర్ జాబ్ నుంచి రిజైన్ చేద్దామని డిసైడ్ అయిపోతాడు అనమాట. సో పక్కన వాళ్ళు అడుగుతారు మీరు ప్యాసింజర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయొచ్చు కదా అని. సో ఆయన అయితే ఇంట్రెస్ట్గా లేడనమాట. మన హీరోయిన్ అయితే క్యాప్టెన్ కాయ్ని కలుసుకోవడానికి వెళ్తూ ఉంటుంది అనమాట. అంటే ఆమె ప్రమోషన్ గురించి అడుగుదామని వెళ్తుంది. అప్పుడు కాయ ఏం చెప్తాడంటే ఒక షాకింగ్ న్యూస్ చెప్తాడు. అదే ఇప్పుడు మన డిపార్ట్మెంట్ క్లోజ్ అవుతుంది అనేసి. సో ఇప్పుడు మన పరిస్థితి తను అడగగా తను ఏం చెప్తాడంటే సో యూ కెన్ చేంజ్ టు ద ప్యాసింజర్ డిపార్ట్మెంట్, యూ కెన్ వర్క్ వెరీ హార్డ్ అని చెప్తాడు. ప్యాసింజర్ డిపార్ట్మెంట్లో చాలా సింగిల్ మేల్స్ పైలట్స్ ఉన్నారు, నువ్వు అక్కడ పాపులర్ అవుతావు అని చెప్తాడనమాట తనకి. సో మీరు కూడా వస్తారని తను అడగడంతో నేను రిటైర్మెంట్ తీసుకున్నాను ఆయన సమాధానం అని చెప్తాడనమాట. హీరోయిన్కి అయితే ఏడుపు వచ్చినంత పని అవుతుంది. అప్పుడు కాయ్ చెప్తాడనమాట నువ్వు చాలా స్ట్రాంగ్, నీ పీరియడ్ టైంలో కూడా నువ్వు లాంగ్ ఫ్లైట్స్ మేనేజ్ చేసావు, ఆ టఫ్నెస్ అంటే నాకు చాలా ఇష్టం అంటే అతను మా స్ట్రగుల్స్ అన్నీ గమనించాడనమాట. లాస్ట్కి ఏం చెప్తాడంటే ప్యాసింజర్ డిపార్ట్మెంట్లో హార్డ్ వర్క్ చేయి, సో నీ ఫ్యూచర్ అక్కడ బాగుంటుందని చెప్తాడు. అట్లన్నీ విన్నాక మన హీరోయిన్ నేను ప్యాసింజర్ డిపార్ట్మెంట్లో హార్డ్ వర్క్ చేస్తాను, మీకు నిరాశ కలిగించనని చెప్తుంది. ఆ మాటతో వాళ్ళ క్యాప్టెన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి బాయ్ చెప్తాడు. ఆమె కూడా థ్యాంక్స్ చెప్పేసి బాయ్ చెప్తుంది.